అధ్యక్ష, చెప్పండి ఎమ్మెల్యే గారు. నేను ఇది చెప్పదలుచుకున్నాను. బయట ప్రభుత్వం ఎలా ఉందంటే ఒక నూనె ప్యాకెట్లో కూడా కల్తీ అవుతుంది. ప్రజలు కడుపు నింపుకోవడం కోసం బయట ఫుడ్ తినాలంటే వణుకు పడుతుంది. మొన్న తిరుపతిలో చూశాను. తిరుపతి లడ్డు కూడా కల్తీ అవుతుంది. దేనివల్ల అంటే పంది కొవ్వు కలిపి పెడుతున్నారని తెలుస్తుంది. దీనివల్ల వణుకు పుడుతుంది. దీని అభిప్రాయం ఏంటి? అధ్యక్ష, చెప్పండి. అప్పటి ప్రభుత్వం ప్రతి ఒక్క చెప్పండి మినిస్టర్ గారు. వాళ్ళ కెమికల్స్ అంటున్నారు కదా, మరి ప్రూఫ్ ఉచితే అంటారా అన్ని విషయాలు? అధ్యక్ష, చెప్పండి ఎమ్మెల్యే గారు. ఇక్కడ సీఎం గారు గెలిస్తే అధ్యక్ష, చెప్పండి ఎమ్మెల్యే గారు. మన సీఎం గారు ఇచ్చిన హామీలలో మన ప్రాంతాలకి అభివృద్ధి చేస్తా అని హైడ్రో అనే మిషన్ ని అమలు చేస్తా అని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఒక్క ప్రాంతంలో కూడా ఆ హైడ్రో అనే మిషన్ ని అమలు చేయలేదు. ఇప్పటి వరకు మన రెవెన్యూ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు? మీరు వేసిన క్వశ్చన్ కి రెవెన్యూ మినిస్టర్ గారు కాకుండా మన చీఫ్ మినిస్టర్ శివాని గారు ఆన్సర్ చేయబోతున్నారు. అధ్యక్ష, రీసెంట్గా హైడ్రా ప్రోగ్రామ్ అనేది పెట్టాం. మళ్ళీ చెరువుల ప్లేస్లలో మొత్తం ఇండస్ట్రీస్ అన్నీ కట్టించి అన్నీ ఎవరినైనా చూడకుండా మొత్తము తీసివేసి రైతులకు కూడా ఎమ్మెల్యే గారు రైతులకు కూడా వాళ్ళ పొలాలలో కట్టించుకున్న ఫార్మ్స్ అన్ని తీసేసి ఆగండి ఎమ్మెల్యే గారు. మన అన్ని తీసేసి రైతుల ప్లేసెస్ రైతులకు ఇచ్చేసాం. చూడకుండా అన్ని మాట్లాడుతున్నారు, చూసి మాట్లాడమని. అధ్యక్ష, ఇది